నమస్తే శేఖర్ గారు. హాయమ్మా. ఒక రకంగా రాజ్ తరుణ్ బెయిల్ మీ విజయం అనుకోవచ్చా? ఇన్నాళ్ళు మీరు పోరాడిన దానికి ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ ఒక 60% అయినా న్యాయం జరిగింది అని అనుకోవచ్చా? అమ్మా 60% కాదు, 90% జరిగింది. ఇంక జరిగేది ఏం లేదు అక్కడ. ఇది రేపు వెళ్ళినా ఇదే ఏదో అనవసరమైన పెత్తలాటకం, టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు అక్కడ. వాళ్ళు ఏం చెప్పారు, నేను ఇదే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి అదే కంప్లైంట్లో ఆవిడ రాసినది తీసుకొచ్చి ఇవన్నీ చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ కంప్లైంట్ ఫేకు, అందుకని ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేసేసారు, సస్పెండ్ చేసేసారు, ఇట్లా బలవంతంగా పెట్టారట. తర్వాత ఏంటి, ఈవిడే ఫస్ట్ అన్ని సెక్షన్స్ ఈవిడ ఒప్పుకోలేదు, తర్వాత ఏవో ఇది చేసింది, ఇలాంటివన్నీ చెప్తే హలో బాస్ అన్నారు అంతే. కానీ మీ అసలు అంటే మనకి చెప్పిన మీడియా కథలలో మన మీడియా ముందుకు వచ్చి వీళ్ళిద్దరూ చెప్పిన ఏవైతే కట్టుకథలు ఉన్నాయో అవి కోర్టు నమ్మలేదు అనేది మనకు క్లియర్ కట్గా. మీడియా వాళ్ళు మాత్రం కొంతమంది అవునా అవునా అవును శేఖర్ భాష దుర్మార్గుడు అన్ని ఫేకులు పట్టుకొచ్చాడు అనుకున్నారు. కానీ బట్ ఈ వాళ్ళైతే తేట తెల్లమైంది కదా, నేనేమి ఫేకులు పట్టాలో ఒరిజినల్ పట్టుకొచ్చాను, అదే అక్కడ చూపించారు. మొదటి నుంచి మీరు చేస్తున్న పోరాటం ఏదైనా ఉంటే లీగల్గా తేల్చుకోవాలి. మీడియాకి ఎందుకు ఎక్కారు? మీడియాకి ఎక్కారు కాబట్టి నాకు మీరు మాట్లాడినవి అసలు నచ్చలేదు, సో నేను వచ్చాను మీడియాకి. ఇదే మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు పాయింట్. అది కదమ్మా నాకు ఓకే, నా క్లియర్ కట్ పాయింట్. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ లావణ్య. నాకు రాజ్ తరుణ్కి ఏదో ఫేవర్ చేయాలనో ఇవి రెండు కూడా కాదు. క్లియర్ కట్గా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఈ సెక్షన్లు వాడి మగాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు, వాళ్ళని సెటిల్మెంట్కి పిలుస్తున్నారు. భయంకరమైన హెరాస్మెంట్ ఇది. అండ్ మీడియాకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే కేసు పెట్టడం, హెరాస్ చేయడం అక్కడ లీగల్ సిస్టంలో అక్కడ మగాడికి జరిగే రేపు జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు వీడు మీడియాకి వచ్చేసి మరి ఎవరన్నా ఇద్దరు ముగ్గురు భుజానికి ఎత్తుకొని ఆవిడ దండోరా వేస్తే రాజ్ తరుణ్ నీచుడు, రాజ్ తరుణ్ కామాంధుడు, రాజ్ తరుణ్ ఇంత క్రూరుడు, ఇలాంటివన్నీ వేయడం మొదలెట్టారు. అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చూస్తే దాదాపు 2 వారాలు అదే జరిగింది. ఒక వారం జరిగింది, ఒక వారం కూడా జరగలేదు. ఈ లోపల నేను ఎంటర్ అయిన తర్వాత కొంచెం తగ్గింది, టర్న్ అయింది, మొత్తం యూటర్న్ అయింది. ఇప్పుడు 95% అందరూ క్లియర్ కట్గా బిలీవ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది, నేను ఎవరో ఫోన్ చేశాడు, వాడు వాదిస్తున్నాడు, ఏంటి ఆ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే అది ఆ అమ్మాయి తప్పు కాదట, రాజ్ తరుణ్ తప్పుట. రాజ్ తరుణ్ ఎందుకు తప్పు అంటే అతనే చూసుకోవాలటన్ని. అమ్మాయి వేరే వాళ్ళతో పోయిందంటే ఇతను అసమర్థత. ఇంకా విత్తన వాదాలు చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. నేను ఏం చెప్తాను, ఇట్లాంటి వాదాలను నేను చేయలేని చెప్పి పెట్టేశారు. అంటే 18 ఏళ్ళు దాటి, సరే 21 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఒక మనిషి ఒక ఇది లేకుండా నా తప్పులకి అవతలవాడు బాధ్యుడు, నా సక్సెస్కి మాత్రం నేనే హీరో. దట్స్ దాన్ని ఏమంటారు, దాన్ని డిఫరెంట్ సైకాలజీ పేరేదో నాకు గుర్తురాట్లేదు. అంతే, నేను చేసిన తప్పులన్నీ అవతల వాళ్ళ మీద వేస్తా, నేను చేసిన ఒప్పులు మాత్రం అంటే నేనే క్రెడిట్ తీసుకుంటాను. అయితే ఇవాళ కూడా ఒక వీడియో చూసాము, అసలు లావణ్య ఇంట్లో పనిచేసే పర్సన్ ఒక అతను మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. వీళ్ళందరిని అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? నేను పట్టురావడం కాదమ్మా, ఈవిడ నా నంబర్ పబ్లిక్ చేసింది. ఫస్ట్ పాయింట్ ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో చూపించిందట, ఇది కూడా శేఖర్ భాష మీద నేను పెట్టిన కంప్లైంట్ కావాలనే. బేసికలీ నా పేరు, మా ఫ్యామిలీ వాళ్ళ పేర్లు పెట్టడం, సరే చేసుకోండి. దానివల్ల ఈ నంబర్ చూసి ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించారు. లావణ్య బాధితులు ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నాకు వస్తూనే ఉన్నాయి, నాన్ స్టాప్గా వస్తున్నాయి. సో అలా వచ్చిన బాధితుల్లో ఒకళ్ళు ప్రీతి, ఉదయ్, అలాగే ఇంకొకళ్ళు ఇవాళ వచ్చిన శ్యామ్. అండ్ ఇంకా మనకి చాలామంది లిస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చారంటే అది నేను ఇప్పటిదాకా నేను ఎందుకంటే ఇది చాలు, ఇప్పుడు మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ ఒకటే చాలు, దాని గురించి ఇంకా వేరే అంత తీసుకురావక్కర్లేదు అనుకున్నా. కానీ వాళ్ళు ఏం చేశారు, దమ్ము ఉంటే ప్రూవ్ చేయి, అది ప్రూవ్ చేయి, ఇది ప్రూవ్ చేయి అంటే ఇంకా తర్వాత కాల్ రికార్డ్స్, వాయిస్ రికార్డ్స్, నా గుండెకాయ నీ గుండెకాయ, మనం ఇద్దరం ముద్దులు పెట్టుకున్నాం, అన్ని లవ్ లెటర్లు అన్నీ తీసుకురావాల్సి వచ్చింది. ఒక్కొక్కటి రిలీజ్ చేస్తే వాళ్ళు రాకపోయింటే నేను అంత, వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టి నేను దానికి అగ్నిస్ట్ వాళ్ళు ఒకటి చెప్తుంటే చేస్తున్నాను. అలాగే ఇవాళ అబ్బాయి వచ్చాడు చెప్పాడు, ఇప్పుడు వస్తారు మళ్ళీ అది కాదు వాడు ఫేకు, వాడికి డబ్బులు ఇచ్చారు, వీడికి డబ్బులు ఇచ్చారు, ఇలాంటి ప్రచారాలు మొదలెడతారు. ఇంకా తర్వాత నేను పట్టుకొస్తా, ఇది ఆగదు. అదేంటున్నాను, వాళ్ళు మీడియాకి వచ్చి జనాలు ఎంత ఏమారుస్తున్నారో, ఏమార్చిన ప్రతిసారి నా దగ్గర నిజంగా అమ్మ నేను తీసుకొచ్చి అంటే కొన్ని ఎథిక్స్ పాటించి నేను ఇవ్వట్లేదు. కానీ నేను కనుక ఇస్తే మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు వాళ్ళు. చెప్తున్నా కదా, అదే నాకు ఒక చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఓ రౌడీ షీటర్ని, ఒక డ్రగ్ పెడలర్ని,
ఇలా అక్రమ సంబంధాలు ఇలా ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చెప్పండమ్మా అని చెప్పి పెద్ద ఎద్దు వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధులా కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంటే సరే మీరు ఇంత చెప్పినా కూడా వాళ్ళలో ఏదో ఎక్కడో ఒక చోట న్యాయమైన యాంగిల్ ఉందని చెప్పి ఏదైనా చేస్తే పర్లేదు, కానీ ఆఖరికి కోర్టు కూడా నమ్మలేదే, అంత క్లియర్ కట్గా బెయిలే కదా అనుకోకండి. మీరు ఎవరైనా సరే కోర్ట్ ప్రొసీడింగ్స్ చూడండి, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. లేకపోతే చూసిన లాయర్ని అడగండి అక్కడ ఏం జరిగిందో. అదే చెప్తున్నా, మీరు రెచ్చగొట్టే కొద్దీ నేను ఇంకా ఎక్కువ 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 తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఆ రోజు ఒకరోజు వచ్చి నేను మళ్ళీ వచ్చి అంటారు ఎందుకు వాడికి ఏం సంబంధం, వాడు ఎందుకు వస్తున్నాడు, వాడు ఎందుకు చూపిస్తున్నాడు అంటారు. ఇంకో పక్కేమో దమ్ముంటే ప్రూవ్ చేయి, నేను గుండు కొట్టించుకుంటా, నాకు డ్రగ్స్కి ఇంత సంబంధం ఉందని చెప్పినా కూడా నేను గుండు కొట్టించుకుంటా అని చెప్పినప్పుడే కదా ఆ వీడియో పట్టుకొచ్చాను నేను. ఏది ఆవిడ హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దగ్గర బ్యాగ్ ఓపెన్ చేయమ్మా అంటే నేను ఓపెన్ చేయను, ఇప్పుడు కాదు, మా అమ్మ నాన్న రావాలి. అవసరమైనప్పుడేమో ఆవిడ చాలా చిన్నపిల్ల అయిపోద్ది, అక్కర్లేనప్పుడేమో పెద్ద అయిపోద్ది. అది అయితే ఇంకా కూడా అంటే ఇప్పటి వరకు అసలు మీరు బయటకు తీసుకొచ్చినవే చాలు నాకు తెలిసి, ఏవైతే ప్రూఫ్స్ ఫస్ట్ అసలు అదే అంటున్నాను. నేను ఇంత చేసినా కూడా ఇంకా మీడియా వాళ్ళు ఏదో మహాత్ములాగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంటే నాకు అవట్లా. అండ్ వాళ్ళు ఏంటంటే ఇంకా వచ్చి ఏదో మేము పతితులం అని చెప్తూ మాట్లాడుతుంటే సరే కానీ మీరు మీ ఇష్టం, మీరు ఏమన్నా చెప్పుకోవచ్చు. మన దగ్గరికి వచ్చేవాళ్ళు బాధితులు 100 మంది ఉన్నారు. ఈ అబ్బాయి ఎట్లా వచ్చాడు చెప్తా మీకు. ఒక వీడియోలో రెగ్యులర్గా ఈ అమ్మాయి వెళ్ళిన ప్రతి వీడియోకి ఒకటి కామెంట్ పెడుతున్నాడు. ఏమని, నీకు శివ తెలుసా, శ్యామ్ తెలుసా అని అడగండి. కింద ఎవరిని యాంకర్లకు పెడుతున్నాడు, ఆవిడని అడగండి, ఈ ప్రశ్నలు అడగండి. ఆ అబ్బాయితో ఇంజక్షన్లు ఎందుకు తెప్పించుకుంది అడగండి. ఆ శ్యామ్ అనేవాడితో ఖాళీ ఇంజక్షన్లు ఎందుకు తెప్పించుకునేది అడగండి. సో ఇలా చాలాసార్లు పెట్టి కామెంట్లు ఎవరు ఏంటి అని అనుకుంటే తర్వాత ఈవిడే ఫోన్ చేసింది. ఎవరికి ఇప్పుడు ఆ కామెంట్లో ఏముంది, ఎవడో ఇంజక్షన్లు ఈవిడికి తెచ్చిచ్చాడు. మరి ఆ కామెంట్ చదివిన వాడికి కొంత అర్థమవుతుంది, ఈవిడ ఎవరితోనో ఇంజక్షన్లు తెప్పించుకుంది, ఎవడో ఫేక్గా ఏదైనా పెట్టుండొచ్చు కదా. కానీ ఈ కామెంట్ ఎందుకు పెట్టావని ఈవిడ ఫోన్ చేసిందంటే, పెట్టిన అతనికి ఎట్లా ఫోన్ చేస్తే ఎవడైనా పెట్టుండొచ్చు, కానీ ఇంజక్షన్ ఎవడు తెచ్చాడు ఈవిడికి తెలుసు కదా, అతనికి చేసింది. నువ్వు ఎవరికైనా చెప్పావా, ఈ విషయం బయటకు ఎందుకు వచ్చింది, అలా అతన్ని వేసుకోవడం మొదలెట్టింది. నాకేం తెలియదక్క అంటున్నాడు వాడు. నాకు తెలుసు నువ్వే చేస్తున్నావు, ఎవరు పెట్టారా కామెంట్, అసలు అర్జెంట్గా కామెంట్ డిలీట్ చేయించు అని చెప్పి వాడితో నీ మీద కేసు పెడతా, మళ్ళీ ప్రతి ఒక్కరి మీద కేసు పెడతాను, ఇది పోలీస్ స్టేషన్ పోదామా అని చెప్పి అలా వాడిని ఇదనమాట చేసింది. సో తర్వాత బేసికలీ బెదిరిస్తే ఆగిపోతారు అనుకుంటుంది ఆవిడ. బట్ ఆవిడ బెదిరింపుల వల్లే జనాలు బయటకు వచ్చి నన్ను సంప్రదిస్తున్నారు, నేను మీ ముందుకు పట్టుకొస్తున్నాను. సో అలా ఆ అబ్బాయి మొత్తానికి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు తెలిసిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి ఇవాడు జైలుకి వెళ్ళి వచ్చింది కదా, జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు పోలీసులు అందరూ వచ్చి ఇల్లు మొత్తం సెర్చ్ చేశారట, మొత్తం ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా సెర్చ్ చేశారట. ఏం దొరకలేదు కదండి. అయితే ఒక కుక్క చనిపోయిందట. ఆ కుక్క చనిపోయినప్పుడు ఎక్కడో పాతి పెట్టారట. ఆ పాతి పెట్టడానికి ముందు అంటే ఏదైతే ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఇంత గంజాయి ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టేశారట, వాడు చెప్పిన మాట. ఈవిడ తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అదే ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు అది తవ్వుకొని ఆ గంజాయి తీసుకొని ఆ గంజాయిని ఒక డబ్బాలో వేసి, ఆ డబ్బా ఫోటో కూడా చూపించాడు వాళ్ళ ఇంటి ముందు. తీసుకొచ్చి అడిగిందిట, స్మోక్ వేస్తావా ఏదో అడిగిందిట. అంటే ఆడికి అలవాటు ఉందిట, చేస్తానంటే తీసుకొని చెప్పి గంజాయి ఇచ్చిందిట. ఇదేంటిది స్మోక్ అంటే సిగరెట్ ఇస్తుంది అనుకుంటే గంజాయి ఇచ్చిందని చెప్పి మళ్ళీ ఆవిడ చెప్తే చేయాలంట, చేయకపోతే మళ్ళీ అదరగండం మనం చూసాం కదా. సో అదే అంటాను, ఆవిడ ఇచ్చినంత మాత్రం నువ్వు చేసేస్తావంటే లేదు, ఎప్పుడు చేయలేదంట, ఫస్ట్ టైం వాడికి గంజాయి అలవాటు చేసింది. వాడు అదే చెప్తున్నాడు. సో అలా ఇవన్నీ మా రూమ్ ఉంటుందండి, ఆ పక్క రూమ్లో ఇవన్నీ కూడా దాచిపెడుతుంది. పోలీసులు వచ్చినప్పుడు కూడా ఇవి కనబడింది. వాడు ఆ ఫోటోలతో సహా మొత్తం అన్నీ తీసుకొచ్చి చూపించాడు వాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంజెక్షన్స్ షాప్కి వెళ్ళినప్పుడు అటు కోడ్ చూపిస్తే ఈఎంఐ ఎక్కడి నుంచి పేటీఎం చేసిన ఇవి కూడా ఉన్నాయి. అన్నీ పట్టుకొచ్చాడు వాడు సాక్ష్యాలు, లిటరల్లీ. సో ఇవి ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నా, ఎస్ఓటి వాళ్ళు ఎవరన్నా సరే కొంచెం చిత్తశుద్ధితో ఏదైనా చెయ్యాలి, అక్కడ ఆ ఇంట్లో వెళ్ళి అతుకుదాం, లేకపోతే ఆ అమ్మాయిని కనీసం ఇంత చెప్పిన తర్వాత వాడు ఏం చెప్పాడు సార్, ఇప్పటికీ కూడా రోజు
చేస్తుంది డ్రగ్స్, మీరు ఇప్పుడు వెళ్ళి టెస్ట్ చేయండి ఆవిడ దొరక్కపోతే నా మాట అంటున్నాడు. అంటే కళ్ళతో చూసుంటాడు కదా ఆ. ఎలా చేస్తున్నారు వీళ్ళు సో ఏంటి అని. ప్రత్యక్ష సాక్షి వాళ్ళ ఇంట్లో పనిచేసిన అతను ఉమ్, ఆవిడ టార్చర్ తట్టుకోలేక మానేసి వెళ్ళిపోయాడు. బట్ ఆడు ఉన్న నెల రోజుల్లో ఆవిడ చేసిన అబ్జర్వేషన్లో వాడు బయట పెట్టిన నిజాలు ఇవి. ఉమ్, నేను చెప్తున్నా సార్, దమ్ముంటే ఆవిడ వచ్చి టెస్ట్ చేయించుకోమనండి, ఇప్పటికిప్పుడు దొరకకపోతే అడగండి అంటున్నాడు. ఇంతమంది బయటకు వచ్చారు, ప్రీతి వచ్చింది, ఉదయ్ వచ్చాడు, ఇప్పుడు ఈ పర్సన్ విత్ ప్రూఫ్తో వచ్చి కూర్చున్నాడు. ఎందుకని ఎటువంటి యాక్షన్స్ ఇంకా లావణ్య పైన తీసుకోపోవడానికి రీజన్? అర్థమే అవ్వట్లేదు. మనం లిటరల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఓటి వాళ్ళకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పి ప్రీతిని తీసుకెళ్ళి చెప్పించాను. అలాగే ఇప్పుడు ఇలా జరుగుతుందని చెప్పాను. అంటే మనకంటే ఇది ఒకటే గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళకి కొన్ని వందల కేసులు ఉంటాయి కదా. సో చూస్తామండి, చేస్తామండి, ఇప్పటికిప్పుడు తెవలాలంటే కష్టం కదండి అన్నట్టుగానే మాట్లాడతారు. బట్ ఎప్పటికైనా యాక్షన్ అయితే ఉండొచ్చు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. అంటే లావణ్య గారు ముసలితనంతో ఫైనల్గా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చేస్తారేమో యాక్షన్. అది అంతం అని ఒక సినిమా ఉంది, మీరు చూసారు ఎప్పుడైనా? దాంట్లో ఒక ఆఫీసర్ ఉంటాడు, చాలా యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసరు. వాడు అది చేసేయాలి, ఫస్ట్ పట్టుకోవాలి, ఇట్లా దొంగలని మనం చేయాలంటే పక్కన ఇంకో ఆఫీసర్ ఉంటాడు. వాడండి, సార్ మనం అలా తొందరపడి సేటి గారి మీదకి వెళ్ళడం కన్నా మనం ప్రాపర్గా అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకొని వాటిని అప్రూవ్ చేసుకొని అన్నీ చేసుకొని వెళ్తే అప్పుడు మనకి ఇది ఉంటుంది కదా. అంటే ఈ లోపల ఆ సేటి గారు ముసలితనంతో చచ్చిపోతారు అంటాడు ఆయన. మన ఆర్జీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదిరిపోతుంది. సో అదే అంటున్నా, మనకి బయటకి చెప్పడానికి పెద్ద పెద్ద మాటలు ఉంటాయండి. డ్రగ్స్ నరికెట్టేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, వీఆర్ దేర్ అని మాటలు చెప్తారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి సార్ ఇది సార్ పరిస్థితి, నేను కొంతమంది ఎస్ఓటి వాళ్ళ నంబర్లు తీసుకొని ఫోన్ చేసి సార్ ఇది చెప్తాం అంటే కూడా తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడిన పరిస్థితి కూడా నేను గమనించాను. ఫోన్లేండి అవన్నీ వదిలేండి, పెద్దవాళ్ళు ఎవరన్నా చూస్తుంటే నేను ఇన్ని క్లియర్ కట్గా ఇన్ని సాక్ష్యాలు తీసుకొస్తున్నాను, వాళ్ళతో లైవ్ ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నాను, ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు సుమోటోగా ఏ చర్యలు తీసుకోకుండా ఇలా క్రిమినల్స్ని బయటకు వదిలేసి హ్యాపీగా తిరుగుతూ వాళ్ళు ఇంత రక్కస్ క్రియేట్ చేస్తుంటే కూడా చోద్యం చూస్తున్నారంటే జనాలు తప్పకుండా మీ చిత్తశుద్ధిని శంకించే పరిస్థితి వస్తుంది. ఐ హోప్ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆర్ఎల్స్ ఎస్ఓటి పోలీసులు కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ మాట్లాడుతుంటారు, ఖచ్చితంగా వీటిని మనం ఆపాలని. యూ షుడ్ గెట్ దెమ్ టెస్టెడ్ ఫస్ట్. ఇప్పుడు 45 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఆవిడ డ్రగ్స్ చేస్తోంది అంటే ఆవిడకి ఎక్కడి నుంచి సప్లై ఇస్తుంది, ఆవిడ ఇంకెవరికైనా ఇస్తుందా, ఇవన్నీ కూడా తెలుసుకొని చేయాలి కదా. ఆవిడ చేస్తుందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగైన్ వయలేషన్ ఆఫ్ బెయిల్ కదా. బెయిల్ మీద ఆల్రెడీ వచ్చి 45 రోజులు చెంచులగూడ జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చి ఇవాళ నువ్వు ఇంకా మళ్ళీ అదే పనులు చేస్తున్నావు అంటే బెయిల్ నుంచి వచ్చి మళ్ళీ గుంట తవ్వుకొని ఆ గంజా తీసుకొని నువ్వు తాగడం, ఆ పని వాడికి కూడా ఇవ్వడం, ఇంకెంతమందికి ఇచ్చావో ఏం చేస్తున్నావు, వాడు అదే చెప్తున్నాడు. ఇతనికి అలవాటు చేసిందండి, ఇతనికి కూడా. నాకు సిగరెట్ అలవాటు ఉండేదండి, కొట్టు బాగుంటుందని చెప్పి ఆవిడ కొట్టించండి. కొట్టు అంటే కొట్టాలి మళ్ళీ, ఓహో, లేకపోతే ఆవిడ కొడుతుంది. ఈ కుక్కల పైన కూడా ఏదో చెప్పినట్లు ఉన్నాడు. కొంతమంది అంటున్నారు కుక్కలకి, ఒక కుక్క చనిపోయింది పాపం, అది కూడా ఈవిడ నెగ్లెక్ట్ చేయడం వల్ల. బేసికల్ ఆయన చెప్పాడు, ఈవిడ ఇంటర్వ్యూస్లో నేను కుక్కల పార్టీ తల్లిని, కుక్కలని ఇదిగా చూసుకుంటానని చెప్పి, ఆవిడ ఏమీ చేయదండి, అంత మేమే చేస్తాం చాకరీ మొత్తం కూడాను అని చెప్పి. ఒక ఈవిడ ఎక్కడో నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతే హాస్పిటల్లో, అంటే కుక్క బాగాలేకపోతే ఫోన్ చేస్తే కూడా ఈవిడ రాకపోతే కుక్క చనిపోయిందట. సో అటువంటి సిచ్యువేషన్స్. ఇంకా అంటే కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇంత స్పేస్లోనే ఇన్ని కుక్కలు ఉండాలి, ఇంతకు మించి ఎక్కువ స్పేస్లో, తక్కువ స్పేస్లో ఎక్కువ కుక్కలు ఉంటే వాటికి కూడా సఫికేషను. దట్స్ క్రూయల్టీ యాక్చువల్లీ. 15 కుక్కల్ని అంత చిన్న ఇంట్లో ఉండకూడదు. చిన్న పెద్దలే కావచ్చు, కానీ ఆ స్పేస్ 15 కుక్కలకి సరిపోయేది కాదు, 15-16. దేర్ ఆర్ రూల్స్ ఫర్ దట్ ఆల్సో. ఐ థింక్ వీళ్ళు కూడా, ఈ అనిమల్ రైట్స్ వాళ్ళు కూడా కొంచెం చూస్తే బాగుంటుంది దాని సంగతి. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం ఇంకొకటి ఏంటి అంటే, ఇంత జరిగినా కూడా అగైన్ మళ్ళీ మీడియాకి వచ్చి కూర్చున్నారు. శేఖర్ భాష ఏదైతే ఉందో, శేఖర్ భాష చేసేది తప్పు, శేఖర్ భాషకి అసలు మాతో ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసులో తేల్చుకోవాల్సింది నేను రాస్తారును, శేఖర్ భాష వాంటెడ్ తెలుసుకోండి, దానికి సంబంధం. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడుతున్నానా, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాము, ఓకే,
అయిపోయింది. ఇప్పుడు తేలాల్సింది ప్రీతికి ఎందుకు నువ్వు బలవంతంగా అలవాటు చేసావు, ఆ పన్నుడికి కూడా ఎందుకు నువ్వు బలవంతంగా గంజాయి అలవాటు చేసావు, ఇలా ఎంతమందికి అలవాటు చేసావు, ఎంతమందిని నాశనం చేస్తున్నావు, ఈ డ్రగ్స్ ఎక్కడెక్కడ పెట్టావు, ఇవన్నీ తీసుకోవాల్సిన. ఆఖరి కుక్కలు కూడా ఇస్తున్నావు అని ఆరోపణ ఉంది. కుక్కలకు కూడా డ్రగ్స్ ఇస్తున్నావు అని చెప్పి ఇప్పుడు నేను ఎక్కడో ఛానల్లో చూసాను నేను. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ లావణ్య అసలు ఇంకా కంప్లీట్గా మీడియాకి రాకుండా సేమ్ రాజ్ తరుణ్ లాగా నేను లీగల్గానే ఫైట్ చేసుకుంటానంటే శేఖర్ భాషా గారు ఈ ఫైట్ ఆపేస్తారా? అమ్మా ఒకటి, ఒకళ్ళు వచ్చి అన్న నాకు నీ సపోర్ట్ కావాలి అంటే నేను ఉన్నా. అలాగే ఈ అబ్బాయి వచ్చి నన్ను కొట్టారన్న, ఒక 4 రోజులు నన్ను నానా నరకం చూపించి జీతం అడిగితే కూడా ఇవ్వలేదంట. వాళ్ళ తమ్ముడు కార్తీక్ కొట్టాడంట పాపం. అబ్బాయి బాతలు గీతలు తేలిపోతే అవి కూడా చూపించాడు. ఇట్లా చేశారన్న, జీతం అడిగితే నువ్వు నా ఇంట్లో డబ్బులు కాజేసేది ఏంటిది, గోల్డ్ చైన్ కుట్టేసావని చెప్పి కేసు పెడతా అని చెప్పి బెదిరించారంట. వాడు కొడుతున్నప్పుడు రికార్డ్ చేసుకున్న ఆడియో కూడా ఉంది. అరుస్తున్నాడు పాపం అబ్బాయి. అంటే క్రూయల్టీకి నిదర్శనం అక్కడ. వాడు చెప్పింది మనం వింటే పాపం అనిపిస్తుంది నాకు. సో ఇలా నాకు ఈవిడితో నాకేం పగ, బట్ ఎవరన్నా వచ్చి ఇలాంటివి చెప్తే అమ్మని తిట్టినప్పుడు నాకు ఎంత కోపం వచ్చింది. అలాగే ఒక చిన్న పాప, నా చెల్లెలు 21 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తుంది. ఆవిడ దగ్గర నుండి చెడగొట్టి ఆవిడకి బూతులు నేర్పించి ఆవిడతో మందు సిగరెట్లు అన్నీ అలవాటు చేసి అవన్నీ వీడియోలు తీసి మళ్ళీ ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేసి ఇంత దారుణం చేసి ఆవిడ జీవితం నాశనం చేస్తే ఆవిడ చెప్పుకుంటే మీకు వచ్చి చెప్పినా మీరు కరుగుతారు ఖచ్చితంగా. అదే దట్స్ నాట్ అగెన్స్ట్ హర్. ఎవరిని వచ్చి చెప్తే నాకు బాధ వేస్తుంది. అందుకని వాళ్ళని తీసుకెళ్తున్నాను జస్టిస్ చేయమని చెప్పి. పోలీసులు తాత్సారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తీసుకెళ్తే చూస్తానులేండి, చేస్తానులేండి, ఇగో ఈ డీటెయిల్స్ పట్టరండి, ఈ డీటెయిల్స్ పట్టరండి అని చెప్పి. అందుకే మీడియా ముందుకు తీసుకొస్తున్నాం. అక్కడ న్యాయం జరగకపోతే ఇక్కడ ఏదో ఒక రోజు ఎవరో పెద్ద ఆఫీసర్ చూడకపోతాడా, రేవంత్ రెడ్డి గారు చూడకపోతారా, జరిగే న్యాయం జరగకపోద్దా? అందుకనే మీడియా ఈజ్ మోర్ పవర్ఫుల్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి ప్రాసెస్లు ఉంటాయి, 100 ఉంటాయి. కానీ ఇన్ని సార్ ఇది చూడండి సార్ అని చెప్తే చూసే టైం కూడా లేకపోతే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించి ఇంతమంది బయటకు వచ్చారు కదండి, ఏ కేసు అయినా నమోదైందా మళ్ళీ కొత్తగా? ఇప్పుడు ఇతను వచ్చాడు చూడాలి, లైవ్లో చూసాము. అబ్బాయిని ఇంకా స్టేషన్కి తీసుకెళ్ళలేదు నేను. ఓకే, బట్ నేను యాక్చువల్గా ఇది నిన్నే వచ్చే వీడియో. కానీ నేనేం చేశానంటే ఆ వీడియో వస్తే వీళ్ళందరూ జాగ్రత్త పడి ఎక్కడెక్కడ లొకేషన్స్ కూడా చెప్పాడు అబ్బాయి, ఎక్కడెక్కడ పాత పెడతారు, ఎక్కడ ఈ డ్రగ్స్ అన్ని దాచిపెడతారు అని చెప్పాడు అబ్బాయి. అది కనుక వచ్చేస్తే రేపు పోలీసులు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇప్పటికే జాగ్రత్త పడిపోయి ఉంటారు కదా, అన్ని తీసేస్తారు కదా. అందుకని నేనేం చేశానంటే ఆ వీడియోని ఆపండి భయ్యా, ప్రైవేట్లో పెట్టండి, వెయ్యొద్దు అని చెప్పి నేను స్టేషన్కి వెళ్ళి కూర్చొని సార్ ఇది సార్ పరిస్థితి అంటే ఉంటున్నాయండి, ప్రపంచంలో ఎన్నైనా జరుగుతుంటాయి, ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటికీ మేము పరిగెత్తాలంటే అని చెప్పి ఆయన చెప్తే సర్లే ఇంక మనం చేయాల్సిందే, ఎంత తిరుగుతాను, నా పని ఏంటి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వెళ్ళి చెప్పాను, తీసుకోవాలా తీసుకోకూడదా వాళ్ళ విచక్షణ, ఇంకా పెట్టాల్సింది మనం వీడియోలో బయట నేను చెప్పాను ఇంకా వేసేయండి సార్, మనకేమి. మీ అనుమానం మీకు ఏదైనా ఎవరిపైన ఉందా అండి? అంటే ఎవరైనా వెనక పెద్ద హస్తం ఉంది అని ఏమైనా అనుమానం ఉందా? డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ ఆఫీసర్ ఎవరో ఈవిడికి హెల్ప్ చేస్తున్నారు, సారీ అమ్ము తప్పక పెడుతున్నాను ఎఫ్ఐఆర్ ఏమనుకోకు అన్న చాట్ కూడా మన దగ్గర ఉంది. అదే అంటున్నాను, ఇంత క్లియర్ కట్గా జాబ్ని హోదాని మిస్యూజ్ చేస్తున్నారు. అయినా కూడా ఓకే ఆయనకి ఆవిడలో ఏదైనా వేరే రకమైన న్యాయం కనిపించిందో లేకపోతే ఏదనిపించిందో కానీ ఇట్స్ లిటరల్లీ సపోర్టింగ్ ఏ క్రిమినల్ అన్నట్టుగా అనిపించింది నాకు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి, కానీ నో పాయింట్. వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మనం ఆఫీసర్ల మీద నిందలేయాల్సిన పని లేదు. కానీ చూస్తాను, నా పేషెన్స్ కూడా ఒక హద్దు ఉంటుంది కదా. నేను అదే అంటున్నాను, నేను నా దగ్గర ఉండేవన్నీ బయటికి వస్తే మామూలుగా ఉండదు, అంతవరకు తీసుకురాకండి, నా పేషెన్స్ని టెస్ట్ చేయకండి. అంటే ఇంకా మీ దగ్గర ఏమున్నాయి శేఖర్ గారు ఇప్పుడు? అంటే అవసరం లేదమ్మా, నేను చూపించాల్సిన చూపిస్తాను. ఇప్పుడు ఆవిడికి మస్తాన్ సాయితో మాత్రం ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి మనం దీంతో ఇది ఒక కంప్లైంట్ ద్వారానో లేకపోతే కాల్ రికార్డింగ్ ద్వారా బట్ అది ఒకటి సరిపోతుంది రాసిన బయట రావడానికి. ఆవిడకి ఇంతకుముందు ఇంకెవరెవరితో ఉందో, 10 మందితో ఉందో, 20 మందితో ఉందో, ఇవన్నీ నేను తీసుకురావాల్సిన పని లేదు. కానీ అవన్నీ కూడా ఉన్నాయి మీ దగ్గర, ఆడియోస్ ఉన్నాయి, ఈవెన్ ఇంకా బయటకు వచ్చే మనుషులు ఉన్నారు, చాట్ హిస్టరీస్ కూడా ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి.
ఓకే. పాయింట్ ఏంటి? ఇప్పుడు ఈవిడ అందరినీ బదనాం చేయడానికి ఏవో వీడియోలు తీసి ఏవో ఆడియోలు తీసి చేస్తుంది. నేను అలా చిల్లర కాదు, పని అయింది కదా, ఇంకా ఎంతమందితో ఉంటే ఏంటి, ఒకసారి ఊరేస్తే చస్తావు, ఎన్నిసార్లు ఊరేసినా చచ్చేదే కదా. ఇంకా లిటరలీ ఏదో నేను ఒక పైశాచిక ఆనందం పొందడం తప్ప, ఇదిగో ఇంత దారుణమైన క్యారెక్టర్ అని చెప్పి చూపించడానికి ట్రై చేసినట్టు ఉంటుంది తప్ప, పని అయిపోయింది కదా రాజతరుణ్కి. వాట్ ఈస్ ద పాయింట్? కరెక్ట్. అది నా పాయింట్. అలాగే ఇప్పుడు నాకు వచ్చిన ఈవిడ ఒక ఆయన చాలా పెద్ద పర్సన్, ఆయన ఫోన్ చేసి చాలా క్లియర్గా చెప్పాడు ఈవిడ ఎంతమందికి ఎలా ఎలా అలవాటు చేసింది, ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఏమంటారు ఆయన, ఫైనల్ నేను వచ్చి చెప్పలేను, అలానే ఆయన రికార్డ్ నేను బయట పెట్టలేను కొంతవరకు. బట్ అలాగే కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇస్తే ఎవరిచ్చారు ఏంటి అని తెలుస్తుంది. అది కూడా పక్కన పెట్టండి, ఆయన కూడా ఇచ్చిన కూడా పాయింట్ ఏంటి, ఆల్రెడీ తెలిసిపోయింది. ఇంకా దాంట్లో మస్తాన్ సాయి నా గుండెకాయ అంత చెప్పేసిన తర్వాత కూడా ఇంకా అదేమ్మా, ఇప్పుడు వీళ్ళు అలా అని నా చేత నెక్స్ట్ ప్రూఫ్ తెప్పించుకునేట్టు చేస్తున్నారు. ఆగిపోతే బెటర్, లేకపోతే నన్ను వాళ్ళంతా నీచంగా దిగజారిపోయిన సాక్ష్యాలు. ఆగిపోవటం అంటే ఏదంటారు, లావణ్య మీడియాలోకి రాకుండా ఆగిపోతేనా, లేకపోతే దీనిపైన అదే అంటున్నాను. ఇప్పుడు నేను తీసుకొచ్చింది తప్పు, ఇది ఎడిటెడ్ అని ఎలా అంటదమ్మా, ఆవిడ ముందు రోజే చాలా క్లియర్గా మేము ఇట్లాగే మాట్లాడుకుంటాం, మా ఫ్లక్టింగ్ ఇది అని చెప్పి మీడియా వాళ్ళకే ఉండాలి. ఆవిడ ఎడిటెడ్ అని చెప్పినప్పుడు హీ అని అడగడం కాదు, ఉండడం కాదు. మీరు నిన్నే మాట్లాడారు ఇవాళ మాట్లాడుతున్నారు అడగాలి కదా. మీరు వింటున్నారు, ఆవిడ చెప్పుకుంటూ పోతుంది అంతే. అయితే అసలు ఈవెన్ మీడియా వాళ్ళని కూడా కొంతమందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అందరినీ బెదిరిస్తుందమ్మా, కాల్స్ రికార్డ్ చేసుకోవడం, బెదిరించడం, ఏమన్నా ఉంటే వాళ్ళ గుట్టుముట్టలు తెలుసుకోవడం. ఇప్పుడు మీరున్నారు, మీ బంధువులు ఎవరో లేకపోతే వాళ్ళు వీళ్ళు, మీకు పూర్వాశ్రమంలో ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, అవన్నీ పట్టుకొచ్చి ఇగో బయట పెడతాం. ఇదే పని అందరితోటి. మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత మీకు ఏమైనా రాజీకి సంబంధించి కాల్స్? అమ్మా నేను రాజీ చేసుకొని అసలు వచ్చాయా, అటు సైడ్ నుంచి వచ్చాయా? అదే కేసులు తీసేస్తాం, సైలెంట్గా ఉంటే కేసు తీసేస్తాం. ఇని తర్వాత ఒక ఛానల్ ప్రతినిధి నాకు ఇంకా వద్దులేండి సార్, ఇంకా చాలేండి, చాలా రచ్చ అయిపోయింది, ఆపేయండి. అరే నేను రచ్చ చేయడానికి వచ్చానా, నేను రచ్చ చేశానా, నేను చెప్పేసిరానా, నేను బూతులు మాట్లాడాను, నేను పద్ధతిగా సాక్ష్యాలు చూపిస్తూ క్లియర్ కట్గా మాట్లాడుతున్నాను. ఇవాళ అది కోర్టులో కూడా ప్రూవ్ అయింది చాలా క్లియర్గా, రేపు ఇంకా ప్రూవ్ అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను చక్కగా పద్ధతిగా ఉన్నా, రచ్చ చేస్తున్నది వాళ్ళు, నీకు కావాలంటే వాళ్ళు నాకు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు బాధితులు, నేనేం కక్ష కట్టి తీసుకురాలే వాళ్ళని, వాళ్ళు బాధ చెప్పుకోవడానికి వచ్చారు, నేను ఒక ప్లాట్ఫామ్ కల్పించాను. ఇప్పుడు శేఖర్ భాషతో ఉంటే ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది, వాళ్ళకి న్యాయం జరుగుతున్న ఒక ఆస్తి వచ్చాను నేను. అలాగే నేను అక్కడితో వదిలేయట్లేదు కదా, వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పిస్తున్నాను. నేను రెండు రకాలుగా, ఓన్లీ మీడియా హైప్ కోసమనే మాత్రంగా మీరు గమనించండి. నేను మీడియా హైప్ కోసం వచ్చేవాడిని అయితే నేను నిన్న జరిగిన ఆ వీడియోని ఇవాళ దాకా బయట పెట్టకుండా పోలీసులకి రెస్పాన్సిబుల్గా వెళ్ళి చెప్పి వాళ్ళు ఏం చర్యలు తీసుకోకపోతే కదా నేను మీడియాకి బయట పెట్టాను. నేను ఐఎమ్ బీయింగ్ ఫెయిర్, నన్ను ఆపడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నేను కక్ష కట్టుకొని చేయడం అనేది లేదు. నా దగ్గరికి బాధితులు వస్తున్నారు, వాళ్ళకి నేను న్యాయం చేస్తాను. ఆవిడలో నాకేం న్యాయం కల్పించట్లేదు, ఆవిడ అందరికీ అన్యాయం చేస్తుందని అర్థమవుతుంది. ఆవిడికి ఇప్పుడు నేను ఆపేసి ఆవిడికి ఏదో లాభం చేకూర్చడం వల్ల జనాలు కొరిగేది ఏంటి, నాకు కొరిగేది ఏంటి, ఛానల్ వాడికి కొరిగేది ఏంటి, ఆవిడకే ఒరుగుతుంది. ఆపేయమంటారా? ఇట్లా సాక్ష్యాలన్నీ పక్కన పెట్టేయమంటారా? ఎవరు అయితే మీడియా ప్రతినిధులు కావచ్చు చాలామంది ఇంకా ఆపేయండి సార్, ఎందుకు సార్ అంటున్నారు కదా. ఇంకేమైనా సాక్ష్యాలు ఇట్లాంటివి ఇంకో 10 మంది బాధితులు ఎవరైనా వచ్చారు, మాకు ఇట్లా డ్రగ్స్ అలవాటు చేసిందని అందరిని సైడ్ పెట్టేయమంటారా? వద్దా, తీసుకురావద్దా? ఇప్పుడు రాజ్ తరుణ్కి అయితే ఒక రకంగా న్యాయం జరిగినట్లే, ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టే అది తీర్పిచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఫైట్ అంటే ఇప్పుడు లావణ్య బాధితులకు కూడా న్యాయం జరిగే వరకు పోరాడతాను అని అంటున్నారు, అంతేనా? అస్సలు కాదమ్మా, నేను ఇది పోరాటం అనుకున్నాను. నేను చేయగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేస్తాను. ఇది నా పోరాటమో స్వతంత్ర పోరాటం ఏమి కాదు. అమ్మాయి వచ్చింది పాపం, నా పోరాటం ఇదే. నా పోరాటం ఒకటే, స్టాప్ హెరాసింగ్ మ్యాన్ విత్ ఫాల్స్ సెక్షన్స్, తప్పుడు కేసులు పెట్టడం, సెక్షన్స్లో ఉన్న వీటిని యూజ్ చేసుకొని మగాళ్ళని బ్లాక్, ఇది పోరాటం నాది. ఈ పోరాటం కూడా చేసేవాడిని కాదమ్మా. నేను ఏదో ఎఫ్ఎంలో ఒక మాట చెప్పి ఇది వచ్చిందండి, దీని గురించి కాస్త డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటుంది, ఈ 69 BNS 68 ఇవి దారుణంగా ఉన్నాయి సో అని అంత చిన్నోడు నేను, అంతకుమించి నాకు శక్తి లేదు. బట్ ఇవాళ
మీడియాలో అందరూ పిలిచి నాకు కొత్త శక్తిమంతుని చేశారు నన్ను. ఈ శక్తి ఊరికే పోకూడదు కదా, దీంతో ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే ఈ శక్తి ఉన్నప్పుడే వీళ్ళు కూడా వచ్చారు. పిల్లలు పాప చిన్న చిన్న పిల్లలు, పన్నోడమ్మా, పొట్ట చేత పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి పని చేస్తే వాడిని కొట్టి వాడిని హింసించి వాడికి డ్రగ్స్ చేపించి అవి కూడా ఫోటోలు తీసి మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇంత నీచమైన, అంటే వాళ్ళు వచ్చినప్పుడమ్మా వదిలేండి వెళ్ళిపోండి లావణ్య గారు నేను సెటిల్ అయిపోయాం అంటే ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా నా క్యారెక్టర్. ఆవిడ నన్ను కొడుతుందనో, లేకపోతే కొట్టిస్తుందనో, నన్ను బూతులు తిడుతుందనో, లేకపోతే మా ఇంట్లో వాళ్ళనో ఇంకొకళ్ళనో చుట్టుపక్కల వాళ్ళనో నాతో సెల్ఫీలు తీసుకుని వాళ్ళందరినీ బెదిరిస్తున్నాను. నేను ఆగిపోతే వాట్ ఎమ్ ఐ మ్యాన్? కాదు, నిలబడాలి అంతే. వాళ్ళు ఒకళ్ళు నన్ను గొప్పవాడు అనుకొని వచ్చారు, నేను ఏదో చేయగలను అనుకున్నారు, నేను నిలబడకపోతే ఒకటే అనిపిస్తుందమ్మా, లేదండి నేను చేయలేనండి, నా వల్ల కాదండి. నిజంగా నాకు శక్తి లేకపోయినా కూడా నిలబడతా. ఎందుకంటే వాళ్ళు చూస్తే వెళ్ళిపో అనుభూతి కాదు. చిన్న పిల్లమ్మ నిజంగా చూస్తే నాకు ముక్కు పచ్చలాని పిల్ల, 21 ఏళ్ల పిల్ల, తెలుసో తెలియకు అలా వెళ్ళింది ఆ అమ్మాయి. ఇట్లా ఎంత నాశనం చేస్తారమ్మా. ఆ అమ్మాయి గురించి మాట్లాడకుండా మీడియా ఆ అమ్మాయికి హెల్ప్ చేయకుండా ఇంకా ఈవిని కూర్చోబెట్టి 45 రోజులు చెంచల్గూడలో జైల్లో ఉన్న ఆ డ్రగ్ పెడ్లర్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు, రేటింగ్లు వస్తున్నాయి కదా అని ఎథిక్స్ మర్చిపోయి మనం చేస్తున్నాం. అయితే మీకు ఈ లావణ్య దాడి తర్వాత రాజ్ తరుణ్ ఏమైనా కాల్ చేసి మాట్లాడాడు జరిగిందా? ఇందాక కూడా మాట్లాడాడు. యాక్చువల్లీ నిన్న కూడా మాట్లాడాను. బెయిల్ వచ్చిందని హీ సో హ్యాపీ అండి. ఆయన ఎంటైర్ కోర్ట్ ప్రొసీడింగ్స్ చూసి అసలు అప్పటిదాకా ఎలా ఉంది తెలుసా రాజ్ తరుణ్ వాయిస్, అంతకుముందు 2-3 రోజులు ముందు చేస్తున్నప్పుడు చెప్పు అది ఇట్లా చాలా డల్గా ఉండేది. తర్వాత ఒక పాజిటివ్ వాయిస్ నేను విన్నాను రాజ్ది. ఇస్ స్పీకింగ్ సో గుడ్. నేను చెప్పాను రాజ్ ఇన్నాళ్ళకి నీ వాయిస్లో ఒక పాజిటివిటీ కనబడింది అంటే, అవును ఒక విజయం సాధించిన కిక్ ఉంటుంది చూసారా, అది కనబడింది నాకు రాజ్ వాయిస్లో. సో హీస్ హ్యాపీ, నాట్ జస్ట్ బెయిల్ వచ్చిందని, ఆ ప్రొసీడింగ్స్లో ఎంత క్లియర్ కట్గా ఇది ఫాల్స్ కేసు అని వాళ్ళందరూ నమ్ముతున్నారు అనేది మనకు అక్కడ తెలిసిపోతుంది. అదే నేను అడిగేది. అందరూ కూడా బెయిల్ వచ్చింది, అసలు బెయిల్ అనేది పాయింటే కాదు, బెయిల్ ఎలాగైనా వస్తుంది, కానీ ఆ బెయిల్ వచ్చిన తీరుంది చూసారా, అది అద్భుతం. అందులో మనకి న్యాయం కనబడింది. అదే మన విజయం. నేను ఏదైతే అప్పటి నుంచి మొత్తుకుంటూ వస్తున్నానో, పట్టాభిపురం ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఇది చూపిస్తుంటే వీళ్ళంతా ఎంత ఎలిగేషన్స్ వేసారా మన మీద, ఇది ఎట్లా చెప్తావు, ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాను. రాజ్ తరుణ్ దగ్గర 5 lakhs పేమెంట్ తీసుకొని జాబ్ను కూడా వదిలేసి నేనా ఇదే పనిగా తిరుగుతున్నారు. అదే నోరుంది కదా ఏ ఆరోపణలు నేను చేయొచ్చు. ఒక్క పైసా లాగా వచ్చినట్టు ఒక్క ఆధారం చూపించాడు చాలు, ఒక్క పైసా. అదేంట వాళ్ళు ఆరోపణలు చేస్తారు, నేను ఆధారాలు చూపిస్తాను. ఆధారాలు చూపించే కొద్ది బాగా రెచ్చిపోయి ఇంకా బూతులు తిట్టి ఆపడానికి ఇలా చేస్తున్నారు. చివరాఖరికి క్యారెక్టర్ అన్ని అయ్యప్ప నా క్యారెక్టర్ కదమ్మా, అందరి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. సరే మగాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్ల పెద్ద మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం, మగాళ్ళం కుక్కలం, మీరు అంటే పడ్డానికే ఉన్నాం, ఆడవాళ్ళు ఏమన్నా తనొచ్చు. బేసికలీ ఆవిడ తంతే ఆవిడే కేసు పెట్టచ్చు, ఆవిడే సెక్షన్లు పెట్టచ్చు, వాళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్షణ కూడా వేస్తారు, మాకు అన్నీ వేసుకోవచ్చు. బేసికలీ మగాడి పరిస్థితి అది. మేము ఆల్రెడీ అంటే అదేదో సినిమాలో పొర గుడ్నాయాల అంటే గుడ్డోండే కదా బాబాయ్య, గుడ్నాయాలంటే తప్పే ఉంది బాబాయ్య అని ఫిక్స్ అయిపోతారు చూడండి, అలా ఉంది మగాళ్ళ పరిస్థితి అనమాట. అప్పుడు లేదు గుడ్డి వాళ్ళు అంతే ఇచ్చేస్తారా, మనం పోరాడాలి అని చెప్పి ఒక నాయకుడు వచ్చినట్టు మగాళ్ళ పరిస్థితి. మీ అంతే కదా, చెప్తూ కొడితే పర్లేదు, మమ్మల్ని దాడి చేస్తే ఏముందండి పర్లేదండి, మగాడే కదా. కానీ మగాడికి కూడా తెలుసమ్మా, ఆడవాళ్ళకి మోడెస్టీ, నా మోడెస్టీని చేశారు, కించపరిచారు అని చెప్పి చెప్తుంటారు కదా. ప్రతి మగాడికి మోడెస్టీ ఎవరు తెలుసా, వాళ్ళ ఫ్రెండ్స్, అమ్మాయిలు, అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, పెళ్ళ కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళు వాళ్ళని ఎవరన్నా సరే ఒక మాట తిడితే, నాన్న తిడితే ఎవడు పెద్ద ఫీల్ అవ్వడు, నీ అబ్బా అంటే ఎవడు ఫీల్ అవ్వడు, అమ్మని తిడితే ఫీల్ అవుతారు. మగాడు ఎంత కుక్క అయినా వాడికి నరాల్లో జీర్ణించుకుపోయిందంటే ఆడాలంటే అంత రెస్పెక్ట్ తెలియకుండానే. కాకపోతే కొంతమంది ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ సెక్షన్ యూజ్ చేసుకొని మగాళ్ళని ఇలా సెటిల్మెంట్కి తీసుకొస్తున్నారు. అందరు కాదమ్మా, ప్రతి మగాడికి నరాల్లో అమ్మ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, అక్క అంటే రెస్పెక్ట్ ఉంటుంది, అందరు సాటి ఆడదంటే కూడా రెస్పెక్ట్ ఉంటుంది.
అలా వీళ్ళు ఒక హర్యానాని తీసుకొచ్చి నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా అంటదమ్మా? అవును, ఎంత ఇన్ని allegations ఎంతమంది అయినా కూడా. అమ్మ ఇప్పుడు నేను అదే అంటున్నాను, నేను పొరా గుడ్ నాయలా, నేను కుక్కనే, నన్ను తిట్టుకోండి పర్లేదు. నన్ను లేకపోతే రాజధానిని డీఫేమ్ చేసే క్రమంలో వీళ్ళు ఎంతమంది అమ్మాయిల్ని ఇది చేస్తున్నారు. ఇన్ని ఎలిగేషన్స్ చేసినప్పుడు హర్యానా అసలు ఎందుకు బయటికి రాలేదు? అదే అంటున్నాను, అందరూ కూడా రోడ్లో ఇట్లా బజార్న పడి అయ్యో అని చెప్పి అవసరం కొట్టుకో లేదు అనుకోరు అనుకోరు అనుకున్నా. అనుకోరు కానీ ఖచ్చితంగా ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఆవిడ కూడా వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఆవిడ వస్తుంది, డిఫెమేషన్ అటెండ్ ఉంటే వేస్తారు. అని ఇంకొకటి చెప్పనా, వాళ్ళకి నిజంగా దే డోంట్ రియలైజ్ ద పవర్ ఆఫ్ ఉమెన్. హర్యానా వీళ్ళగా తెలుసుకోవాలి. చూడు, ఆడియోలో కూడా ఒక క్లిప్ ఉంటుంది, నేను ఒక ఉమెన్ తలుచుకుంటే అని చెప్పి అంటది. ఆవిడకి తెలుసు ఆ సెక్షన్లు ఎలా ఎలా వాడుకోవచ్చు, మనకి డిపార్ట్మెంట్లో కూడా ఒక సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది కథ అనేది ఆవిడ చూపిస్తుంది. బట్ హర్యానాకి ఇది అలవాట్లేదు కదా, ఇలా కేసులు పెట్టడము, సెటిల్మెంట్లు చేసుకోవడము. అమ్మాయికి ఇంకా తెలీదు. వచ్చే అమ్మాయి కనుక నిజంగా కేసు పెడితే దద్దరిల్లిపోద్ది. కానీ ఇవన్నీ టేస్ట్ చేయలేదు కదా వాళ్ళు, వాళ్ళకి తెలియదు. ఈ వాటర్స్లో ఇంకా టెస్ట్ చేసుకోలేదు. మీరు అసలు మాట్లాడే ప్రయత్నం అలా ఏం చేయలేదా? హర్యానా నాకు కొన్నాళ్ళ క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీ అని, దాంట్లో వీఆర్ సపోజ్ టు డ్యాన్స్ టుగెదర్. ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ డాన్సర్. సో 2-3 స్టెప్పులు ప్రాక్టీస్ చేసిన తర్వాత నా వల్ల కాదు, నువ్వు సపరేట్గా చేసుకో, నాకు వచ్చిన డ్యాన్స్ ఏదో నేను చేస్తానని చెప్పి తను అద్భుతమైన డాన్సర్. నో వే ఐ కెన్ మ్యాచ్ హర్. నేనేదో పిల్లపిత్త డ్యాన్స్ ఏదో చేశాను. అలా అప్పుడు పరిచయం నాకు తను. ఓకే. షీ సచ్ ఎ నైస్ గర్ల్, వెరీ పొలైట్ అండ్ వెరీ హంబుల్. ఇలా బూతులు మాట్లాడడం, రోడ్డును పడ్డం, షీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్. జనరల్ మన ఇళ్ళల్లో అమ్మాయిలు ఎలా అంత డీసీ ఉంటారు అలా అనిపించింది నాకు. తర్వాత బాధపడింది నాకు ఒకసారి ఫోన్లో మాట్లాడి, ఏంటండి ఇట్లా ఇట్లా ఎలా మాట్లాడాలి, లావ్ అయితే దానికి ప్రెగ్నెన్సీ రిలేషన్ అంటే కట్టి అమ్మాయి దగ్గర ఏ ప్రూఫ్ ఉందండి అలా మాట్లాడుతుంది, నోటికి వచ్చినట్లు మాట్లాడడం కూడా పాయింట్ కాదు. అది మాట్లాడితే ఒక అమ్మాయికి ఇంత బేజత్ జరుగుతుందని తెలిసి కూడా మీడియా ఎలా వేస్తారు? ఇప్పుడు మీకు ఏవో కొన్ని ఫోటోలు పంపించేసింది ఎవరో అమ్మాయివి, ఏవో ఆడియో లీక్లు ఏవో చేసేసింది, వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పంపించేస్తే ముందు వెనక చూసుకోకుండా లీక్ వేసేద్దాం ఏదో ఒక thumbnail పెట్టేద్దాం, మనకి వ్యూస్ వచ్చేస్తాయి. కాదు కదమ్మా, వాళ్ళ పరువు పోతుంది. రేపు అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఎలా ఉంటుంది? అంతేకాదు, ఒక అమ్మాయి చెప్పాను కదా, పెళ్ళై పిల్లలు ఉన్న అమ్మాయిని ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఏదో కథలేసి చేసేస్తే చాలా నీచం జరుగుతుందమ్మా సొసైటీలో. ఒక్క అమ్మాయి ఇంత రక్కస్ చేస్తుంది. వదిలేయండి, మా గుడ్డినాయాలను వదిలేయండి, మా కుక్క మగాళ్ళని వదిలేయండి. అరే ఈ అమ్మాయి ఇంతమంది అమ్మాయిలతో జీవితాలు నాశనం చేస్తుంది కదా, ఏం చేస్తున్నారు మీడియా వాళ్ళు? ఇంకా వేసుకోండి, మమ్మల్ని వేసుకోండి, నన్ను డిఫేమ్ చేసుకోండి. వాళ్ళు ఎందుకు డిఫేమ్ చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదమ్మా. నాకు ఇప్పటికీ జెన్యున్గా గుండెలో చెప్తున్నా, నాకు జరిగిన దానికన్నా హర్యానాకో లేకపోతే వీళ్ళకి జరిగిన దాని మీద నాకు బాధ ఎక్కువ. ఇవన్నీ నథింగ్. ఐ రెస్పెక్ట్ ఉమెన్. ఇప్పటికైనా మీరు తెలుసుకుని, ఏదో నేను మగపక్షపాతిని కాదు, లిటరల్లీ హెరాస్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళు చేస్తున్న దాని నా పోరాటం తప్ప, ఆడాళ్ళంటే నాకు అంత గౌరవం. అందుకే ఆ అమ్మాయి కోసం నేను నిలబడ్డా. అది మీరు అర్థం చేసుకో. కొంతమంది ఏదో మగపక్షపాతి, మగజాత ఏమైనా అనుకోండి, కానీ నాకు నిజంగా ఈవిడ మీద నిజంగా ఒక శత్రువులాగా వచ్చిన కోపం కూడా వాళ్ళ అమ్మని తిట్టిన దానికి వచ్చింది తప్ప నాకు లేదు. దట్ మీ అందరూ అర్థం చేసుకోండి. అదేనంటున్నాను, నాకు నిజంగా మగాళ్ళ కన్నా ఆడాలంటే చాలా గౌరవం, అంత పెట్టుకుంటాను నెత్తిన. ఎవరినైనా ఆడాలన్నా నాకు కోపం వస్తుంది. కానీ ఆవిడ చేస్తున్నది చాలా క్లియర్ కట్ తప్పని తెలిసిన తర్వాత ఆవిడకైనా పోరాటం మొదలెట్టాను తప్ప నేను ఎప్పుడు ఏ వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. నాకు అలా ఎవరైతే తప్పన్నారో వాళ్ళు తప్పుగానే మాట్లాడతాను నేను. అయితే ఈ మీడియా ముందు దిలీప్ శంకర్ గారు అప్పటి వరకు బెయిల్ రాకముందు వరకు నా దగ్గర ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, రాజ్ తరుణ్కి ఇన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, అసలు ఒక స్టేట్మెంట్ కాదు రకరకాల స్టేట్మెంట్స్ చూసాము. మరి ఆయన చెప్పడం, మన వాళ్ళు thumbnail పెట్టడం. ఈ బెయిల్ తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఎక్కడ మరి కనిపించలేదు. వస్తారు మరి ఏం మాట్లాడతా. ఇప్పుడు నేను అన్నీ తెచ్చి చూపించిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు కదా, చెప్తూనే ఉన్నారు, అది కాదు ఇది కాదు అది కాదని. సరే, మీడియా వాళ్ళు ఉన్నారు కదా వినడానికి, వాళ్ళకి ఏం కావాలి, లెంగ్త్ కావాలి, thumbnail కావాలి. జడ్జి దగ్గర అలా కాదు కదా. హలో, సబర్ కరో జరా. సో ఫైనల్గా శేఖర్ గారు, ఈ పోరాటం ఇక ఆగదంటారా? మన అదేం చెప్తున్నా, పోరాటం ఏం లేదు, ఒకళ్ళు వచ్చి సహాయం అడిగారు, నేను చేస్తున్నాను అంతే. ఓకే. అండ్ మంచిగా అలాగే ఇంకా వస్తూనే ఉన్నారు కదా, వస్తూనే ఉన్నారు. అండ్ నా దగ్గర ఉన్న దారుణమైన సాక్షులు వీళ్ళు ఏంటంటే, వాళ్ళు వచ్చారు నేను చేస్తున్నప్పుడు వాళ్ళు పర్సనల్గా తీసుకొని ఎవరెవరికో ఫోన్ చేసి
ఉషాకర్తో పడుకున్నావు కదా. ఏంటి ఆ మాటలు? వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళు కేసు పెడితే ఏదో ఒకటి చేసి రికార్డ్ చేసి ఏదో బయట వదిలేసి ఏదో లీక్ అని చెప్పుకోవడానికి మనం మొత్తానికి ఇట్లా నీచంగా మాట్లాడుతూ ఎవరికైనా సరే సంబంధం ఉంటే చాలు వాళ్ళని ఏదో రంకలు అంట కట్టడం, వాళ్ళని డీఫేమ్ చేయడం. అమ్మాయిలనేమ్మా, మళ్ళీ అమ్మాయిలనే పేరుకే ఇవ్వడం. ఒక డైలాగ్ చెప్పింది మన ఎక్కడో, అమ్మాయి అంటే సృష్టిని అన్నట్టే అమ్మాయిని అంటే. ఈవిడ చేస్తున్నది ఏంటి, అందరు అమ్మాయిని డిఫైన్ చేస్తుంది. ఈవిడ ఒక్కతే సృష్టి, మిగతా వాళ్ళందరూ ముష్టి. అంతేనా? ఒక రకంగా మీరు బయటకు వచ్చి మాట్లాడి రాస్తరుణ్ రాలేదు అసలు. రాస్తరుణ్ నేను లీగల్గానే చూసుకుంటాను అని ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాడు. బట్ మీరు బయటకు వచ్చి ఎంత చేయటం వల్ల ఒక రకంగా రాస్తరుణ్కి అసలు ఫస్ట్ హెల్ప్ అయింది రాస్తరుణ్కి. మీకు ఎంత అయిందో. అయ్యో, రాస్తరుణ్ కన్నా ముందు హెల్ప్ అయింది మస్తాన్ సాయికమ్మా. ఫస్ట్ మస్తాన్ సాయి బయటపడ్డాడు దీనివల్ల. ఈ మస్తాన్ సాయి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టీవీ ముఖంగా వచ్చి మస్తాన్ సాయి నాకు మంచి ఫ్రెండ్, మా ఇద్దరికి అలాంటిది ఏం జరగలేదు, రేపు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ మస్తాన్ సాయి కేసు కూడా వీక్ అయినట్లే. అంతే కదా, ఆ వీడియో ఒక్కటి చాలా బయట పెట్టుకోవడానికి అయిపోయింది. అంటే మస్తాన్ సాయి పైన కేసు పెట్టాకే కదా మళ్ళీ రాస్తరుణ్ పైన కూడా అవును కేసు పెట్టింది. ఇక్కడ రాస్తరుణ్ మెయిన్ బెయిల్ రావడానికి నువ్వు అక్కడ మస్తాన్ సాయి పైన కేసు పెట్టావనే కదా ఇక్కడ ఇచ్చారు. రేపు ఇతని విషయంలో కూడా అదే అంటున్నాను, 2 birds at 1 shot లాగా. ఓకే, ఇప్పుడు టీవీలో చెప్పిన ఆడియో వల్ల ఆ కేసు పాయే, ఆ ఎఫ్ఐఆర్ వల్ల ఈ కేసు పాయే. అంటే బిగినర్స్ మిస్టేక్స్ అమ్మా. అది సెటిల్మెంట్లు చేసుకునేటప్పుడు, ఎక్స్టార్షన్ చేసేటప్పుడు, సెక్షన్లు వాడేటప్పుడు మరి పెద్ద వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్లో సహాయం చేసేవాళ్ళు, మరి వాళ్ళు చెప్పలేదా ఈ బిగినర్స్ మిస్టేక్స్ అని? కాదండి, ఇవి నేను విన్నాను. అటు సైడ్ నుంచి కొన్ని మీడియా సంస్థలు, అలానే లాయర్స్, ఇంకొంతమంది సెటిల్మెంట్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. సెటిల్మెంట్ అంటే అసలు ఇంక ఈ గొడవ అసలు ఏమీ లేకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం అడిగారు? ఇలా ఈ ప్రీతిని సెటిల్మెంట్ పిలవడానికి ట్రై చేస్తున్నారు. ఓ, ప్రీతి కేసు పెట్టద్దు అని. ఓకే, అంటే కేసు వాపస్ తీసుకోవాలని. సో భారీగానే ఆఫర్ చేసినట్టు ప్రీతికి. మీరు నమ్మరు ఆ అమౌంట్. నాకు అమ్మాయి చెప్తే బేసికలీ నమ్మద్దమ్మా అట్లాంటివి. నేను అదే చెప్పాను, ఎంత ఒకసారి ఫిగర్ చెప్పు. 50 కోట్లు అంటే. నేను అంటే పాపం చిన్నపిల్ల ఇలా చేస్తే లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది, 50 కోట్లతో నేను జీవితంతో బతికేయచ్చు అని చెప్పి అమ్మాయి ఏమైనా అనుకుని ఆశపడిందని నేను చెప్పే. ప్రీతి, యు ఆర్ ఎ హీరో. ఇవాళ నువ్వు నీ లైఫ్లో ఏదో జరిగింది, ఒక 1.5 year పాటు ఈవిడ నేను చాలా దారుణంగా చిన్నపిల్లని చెడగొట్టడం ఎంతసేపు అమ్మా. మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. ఈవిడ దగ్గరుండి చేసి అన్ని. నువ్వు బయటకు వచ్చావు, నిలబడ్డావు, నీలాగా ఇంకొకళ్ళు జరగకూడదు అనుకున్నావు. రేపు రీహాబిటేషన్ పెట్టి ఇలాంటి బాధితులను తీసుకొచ్చి దాంట్లో పెట్టుకుందాం అనుకున్నావు. ఇంత మంచి కోసం నువ్వు నిలబడ్డప్పుడు మేమందరం నీ వెనకాల నిలబడతాం. ఇవాళ నువ్వు రా, ఆవిడకి ఇన్ఫ్లుయెన్సర్ కూడా, నువ్వు ఇంటర్వ్యూస్లో కనబడు, మాట్లాడు. ఒక మంచి కాజ్ కోసం పోరాడుతున్నప్పుడు ప్రపంచం అంతా నీకు సపోర్ట్ చేస్తుంది. భయపడి దాక్కోవద్దు. ఖచ్చితంగా రేపు ఎల్లుండో ఏవో మంచి టీవీ ఛానల్లో యాంకర్ అవ్వచ్చు. నువ్వు షీఈస్ గుడ్ ఫేస్, యాంకర్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ నీ పాపులారిటీ పెరిగి, నీ ఇన్స్టాలో జనాలు పెరిగి, నీకే బోల్డ్ అని ఆఫర్లు రావచ్చు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అమ్మ. ఎవరిని అడుకోవాల్సిన పని లేదు. ఇట్లాంటి వాళ్ళు ఇచ్చే 50 కోట్లు కూడా అవసరం లేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదించుకున్న ₹1 అయినా సరే నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందని చెప్పి అమ్మాయిని మోటివేట్ చేశాను నేను. షీఈస్ దేర్, షీ విల్ కమ్. నేను అదే చెప్తున్నా, మన ఇళ్లల్లో మన కూతుళ్ళకో చెల్లెళ్ళకో మనం నేర్పించాల్సింది ఆత్మగౌరవంగా బతకండి, మీ కాళ్ళ మీద మీరు బతకండి. మొగుడిని పైసా కూడా, పిన్నీస్ కోసం కూడా అడిగే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు రేపు పెళ్ళైన తర్వాత. ఇలా పెంచండి పిల్లలు. నా కూతురు నేను అలాగే పెంచుతానమ్మా. నేను చెప్తున్నా కదా, పైసా కూడా అడగద్దు నీ మొగుడిని. ఏమైనా సరే నీ బతుకు నువ్వే కావాలంటే అడిగి డబ్బులు అలా పెరగాలి, నువ్వు అంత సంపాదించుకోవాలి నువ్వు. అలా కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, హోటల్కి వెళ్తే బిల్లు మగాళ్ళే కట్టాలి కదా, హోటల్కి వెళ్తే లేకపోతే మొగుడు పెళ్లి చేసుకున్నాక ఆడే పోషించాలి కదా, అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి ఒక సెక్యూరిటీ. ఇలాంటి సొల్లు కబుర్లు మానేయాలి మనం ఫస్ట్. ఎన్నాళ్ళు అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు ఇవాళ రేపట్లో. ఏదో రకంగా అడుక్కొని డబ్బులు సంపాదించుకోవడం కాదమ్మా. కాలర్ ఎగరేసి నీ సంపాదన మీద నువ్వు బతికి ఇంకొకరు నలుగురిని బతికెచ్చి అలా పెంచాలి మనం ఆడపిల్లని. ఎంతసేపు మొగుడు భరణం ఇవ్వాలి, ఆభరణాలు ఇవ్వాలి. అయితే ప్రీతికి ఒక ఆఫర్ చేశారు. లావణ్య ఎంత అడిగింది రాస్తరుణ్
దగ్గర నుంచి సెటిల్మెంట్ కోసం? ఇలాంటివి మీరు తమ్నైల్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి కానీ అలాంటి రికార్డ్ నా దగ్గర ఏం లేదు. బట్ క్లోజ్డ్ సోర్సెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఓకే. ఉన్నాయి. కొన్ని కాల్ రికార్డ్స్లో వాటిలో 5 to 10 అన్నట్టుగా ఉంది. 5 to 10 crores. వాట్ ఎవర్ యూ థింక్. అదేనా అంటే ఇక్కడికి లేకపోతే ఇంకో రూపీస్ figure అనుకుంటున్నారు. చెప్పారు. సో అదే విల్లా ఇచ్చేసి- విల్లా ఇచ్చేసి మెయింటెనెన్స్ కూడా ఇచ్చేసి ఇలా ఏదో రకరకాలుగా అప్పట్లో ఏవో జరిగాయి. ఇచ్చేస్తే రాజు అయిపోతారా? పాయింట్లెస్ అమ్మా. ఇప్పుడు ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్. అయిపోయింది, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. రాజ్ నీ ఏదన్నా ముందుగానే ఏదన్నా ఆవిడ ఇది చేసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక పని, మీరు ఒక పని చేసుకుని బతుకుతున్నారు. ఆవిడ ఏం పని చేస్తున్నావు? ఏ రోజు ఏ యాంకర్ అడగరా? నేనేం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి హౌస్ వైఫ్ అవుదాం, అదే నా ఎయిమ్ అండి. అదే నేర్పించాలి కదమ్మా. అంటే ఎవరిష్టం వాళ్ళది, దాన్ని మనం కాదనలేం. కానీ నేను ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే బతుకుతా, ఇది కాదు కదా. పోనీ ఇంతమంది మీడియా వాళ్ళు కొంతమంది ఆవిడ భుజాన్ని ఎత్తుకుంటాం. వాళ్ళైనా అరే మీ దాంట్లో ఒక యాంకర్గా ఇప్పించండి ఆవిడకి, కాళ్ళ మీద బతకడం నేర్పించండి. ఎంతసేపు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నాకు అది కావాలి ఇల్లు కావాలి అని అడగడం కాకుండా కాళ్ళ మీద నిలబడడం నేర్పించండి. ఇవ్వండి. మీరు ఒక అంత కన్సర్న్డ్గా ఆవిడ మహిళ కోసం మేము ఫార్వర్డ్ చేస్తుంది అనుకుంటున్నారు కదా, మీ దగ్గర 100 పోస్టులు ఉంటే ఒక యాంకర్ పోస్ట్ ఇవ్వలేరా? ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఏంటి ఆవిడకి ఇప్పుడు 32 వయసు వచ్చేసింట, ఆవిడ ఎవరంతా వీళ్ళు తాగేశారట, ఇప్పుడు ఆవిడకి ఏమీ లేదు, మొత్తం తాగేసేట, ఆయనకి ఏం ఒక డ్రాప్ కూడా లేదుట, అంతా తాగేసేట, ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ట్యాంక్ అయిపోయింది అనమాట ఆవిడ. అంతేనా? కాదు కదా. వాట్ ఆర్ ద టాకింగ్? 32 వయసులో ఎవరు చేయట్లేదమ్మా యాంకరింగ్, ఎంతమంది చేస్తున్నారు? అంటే ఏదో నేను విక్టిమ్ నేను వీక్ అని చేసుకోండి. ఆవిడ వీకా? ఇదే ఇంత వీకా? మనుషుల్ని దాడి చేసి బూతులు తిట్టి స్టేషన్ మీదే వచ్చి అటాక్ చేసే అంత వీక్ ఆవిడే. ఆల్రెడీ శేఖర్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఒకటి జరిగింది, ఇక పైన కూడా ఇది ఇంకా ఆగేది లేదని అర్థం అవుతుంది. అలా ఏమో ఆవిడకి ఎన్ని పాపాలు చేసిందో ఎంతమంది బయటపడతారు. నన్ను అడిగితే నేనే చెప్తాను. పాపం ఎవరన్నా వస్తే నేను కాదనలేని ఒక మొహమాట వస్తుండే, అంతే చెప్పాలంటే. నా మొహమాటం వల్ల నేను నిల్చోవాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు నమ్మి వచ్చినప్పుడు ఏమైనా కానీ నేను నిలబడతా, ఎంతైనా కానీ.